ఇప్పుడు మనం తాంజావూరి పికాక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసుకున్నాం. దానికి ఫ్రేమ్కి ఫిట్ చేసేసి అండ్ పెయింటింగ్తో చూడండి ఇలా ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఫిల్లింగ్కి 2 నెంబర్ బ్రష్ తీసుకోండి, ఎందుకంటే ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది. 2 నెంబర్ బ్రష్ తీసుకొని ఇలా పికాక్ బాడీ మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లూ కలర్ యూస్ చేసి మొత్తం షేడింగ్ ఇచ్చేసేయాలి. షేడింగ్ ఇచ్చిన తర్వాత మనకు ఎక్కడెక్కడైతే బ్లూ టచ్ కావాలి అనుకుంటున్నామో అక్కడ సేమ్ మనం ఇదే విధంగా బ్లూ కలర్లో టోటల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏ కలర్స్ అయితే ఎక్కడ ఫిల్ అవుతాయో సేమ్ అదే విధంగా మీరు కూడా ఫిల్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఎక్కడైతే నేను ఏ కలర్ ఫిల్ చేశానో ఆ కలర్స్ ఫిల్ చేసుకుంటూ రండి. మీకు నచ్చినట్టయితే మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తాంజావూరు పెయింటింగ్స్లో ఈ కలర్ చాలా పికాక్కి సూటబుల్ కలర్స్ కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. నేను ఇక్కడ ఎలా అయితే స్ట్రోక్స్ ఇస్తున్నానో మీరు కూడా అలాగే వేసుకోండి. ఇక్కడ 3D అవుట్లైనర్తో మనం 3D అవుట్లైనర్ వేసుకుందాం. 3D అవుట్లైనర్ ఎందుకు అంటే ఎలివేట్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట మనకు 3D అవుట్లైనర్. 3D అవుట్లైనర్ అనేది తాంజావూరి పెయింటింగ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. 3D అవుట్లైనర్ వేసుకోవడం వల్ల తాంజావూరు పెయింటింగ్స్కి ఉన్న లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అందుకని మనం 3D అవుట్లైనర్స్ అనేది యూస్ చేస్తామన్నమాట. తాంజావూరి పెయింటింగ్స్లో 3D అవుట్లైన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. ఎందుకంటే మనకు 3D అవుట్లైనర్తోనే మొత్తం అవుట్లైన్ చేసుకుంటే ఉన్న లుక్ అనేది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది అండ్ చాలా బాగా కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు కూడా వేసుకుంటే నాకు వచ్చినలాగానే పర్ఫెక్ట్ తాంజావూరి పికాక్ పెయింటింగ్ మీకు కూడా వస్తుంది. నేను అక్కడక్కడ కుందన్ టచ్ కూడా ఇచ్చానమాట. కుందన్ యూస్ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది మనకు తాంజావూరి పెయింటింగ్. అందుకని నేను కుందన్స్ కూడా యూస్ చేశాను. చూడండి ఎంత మంచిగా టర్న్అవుట్ అయిందో కదా. మీరు కూడా కావాలనుకుంటే నా పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.